కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి బాబీ అధ్యక్షతన కౌన్సిల్ బడ్జెట్ సమావేశం జరిగింది. పన్నులపైన వివిధ సమస్యలపైన కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కనకారావుని నిలదీశారు. పిఠాపురంలో పన్నులు ఫిబ్రవరిలో 85% వరకు వసూలు చేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు వార్డులో శానిటేషన్ బాగోలేదని, వాటర్ రావట్లేదని, అయినా పన్నులు ఎలా చెల్లిస్తారంటూ కమిషనర్ను నిలదీశారు. కోళ్ల బంగారుబాబు 18వ వార్డు కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ, 7వ వార్డు కౌన్సిలర్ బోను దేవాలు పట్టణంలో నెలకొన్న అనేక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. పిఠాపురం మన టౌన్ అభివృద్ధి చేసుకోవాలని జగన్ గ్రాంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసుకున్నాం అయ్యేది చెప్పింది వాటి మీద దృష్టి పెట్టుకుంటే చూసానండి. మన జీవో పాత జీవో మేడం గారు నెక్స్ట్ కావాల్సి నడిపించిన కౌన్సిల్ ఎవరో పరిధి ఆయన సంప్రదింపులో పెట్టండి, పెడితే ఎజెండా తీసి సమస్యలు కొత్త అని చెప్పి కథనం వచ్చింది సార్. దీని మీద స్పందన మీటింగ్ పెట్టడం కాదు సార్, 2 రోజుల క్రితమే కథనం ఏర్పడింది. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఇలా కథనం వచ్చింది, మీ వాళ్ళ సమస్య ఏంటని కూడా ఈ రోజు కూడా నాకు ఫోన్ చేయలేదు సార్. ఎవరు నేను గత కొంతకాలంగా చెప్తున్నాను సార్. ఈ సమస్యలన్నీ ప్రధాన గుడికి వెళ్ళే మార్గాల్లో చెత్త పేరుకుపోయి అక్కడ ఎక్కువ నివసించే జనం ఎవరైతే వైశ్యులు బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు సార్, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో చెత్త తీసుకెళ్లి వీధి చివరిలో స్తంభాల దగ్గర వేస్తున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కుళాయిలు రావట్లేదు. ఇవన్నీ గత 3 ఏళ్ల బట్టి వివరించినాయి సార్. కానీ ఏ రోజు పరిష్కారం చూపించలేదు. తాత్కాలికంగానే మీరు ఆ రోజు పంపు పెట్టే చెప్తే శాశ్వత పరిష్కారం లేక ఈ రోజు కథనంగా వచ్చింది. దీనికి యాక్షన్ తీసుకుంటున్నారా? ఒకవేళ ఈ రోజు మీటింగ్ జరిగాక తీసుకుంటారా యాక్షన్? ఇప్పటి వరకు